chapter 6. ప్రార్థనా సమయంలో ప్రవేశించడానికి మునుపుగా మత్తయి సువార్త 6వ అధ్యాయం చూసుకుంటాం. Matthew chapter 6. మత్తయి 6వ అధ్యాయము From verse 5 through 15 responsibly. 5 నుండి 15 వచనాల్ని మార్చి చదువుకుంటాం. Matthew chapter 6 from verse 5 onwards. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం నుండి కూడా. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలని సమాజ మందిరములోను విధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీకు చెప్తున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు రచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మమ్మల్ని శోధనలోనికి తేక దృష్టి నుండి మమ్మల్ని తప్పించుము. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయినట్లా మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Father, we praise Thee for the joy given unto us to enter into Thy courts for this prayer meeting. ప్రవేశించడానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప సంతోషం బట్టి నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాను. Lord, what a privilege it is, O Lord, we people, corruptible beings, addressing Thee as our Father after being born again. ప్రభా మర్త్యమైనటువంటి ప్రభా మా ప్రజల మేము తిరిగి జన్మించిన తర్వాత మిమ్మల్ని తండ్రి అని ప్రభా సంబోధించేటువంటి ఎంతో గొప్ప ఆధిక్యతను మాకు అనుగ్రహించినందుకు వందనాలు. And also, as many times as we come into Thy presence, O Lord, Thou art willing to incline Thy ear unto us. అంతేకాదు ప్రభా మరి ఎన్నిసార్లైనా ప్రభా మీ సన్నిధి మేము వచ్చినప్పుడు మీ చెవి మా ప్రార్థనల వైపు ఒకటానికి ప్రభా మీరు ఇష్టపడుతున్నందుకు మీకు వందనాలు. Lord, this evening with our individual burdens, corporate needs, and also to intercess on others' behalf, we have entered into Thy courts. ప్రభా ఇక సాయంకాలం వ్యక్తిగత అవసరతలను బట్టి సమిష్టిగా మేము కలిగిన అవసరతలను బట్టి మా ఇతరులైనటువంటి వారి కొరకై విజ్ఞాపనం చేయడానికై మీ సన్నిధిలో మేము కూడి వచ్చాము. Lord, Thy will, Thy burden may be revealed unto us by the ministration of the words of life by the Holy Spirit. అంటే ప్రభా నీ చిత్తము నీ భారం ఏంటో ప్రభా మరి జీవ వాక్యములు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా బయలువెళ్ళటం వలన మాకు కనపరచండి. We will be having many needs, but O Lord, enable us to understand Thy need, Thy burden. ప్రభా అనేకమైన అవసరతలు ఆకలి మేము కలిగిన వారమైనప్పటికీ కూడా మీ అవసరత ఏంటి, మీ భారం ఏంటి అనేది మేము గుర్తించడానికి సాయం చేయండి. According to Thy will, O Lord, we may pray this evening. ఈ సాయంకాలము ప్రభా నీ చిత్తాన్ని అనుసరించి మేము ప్రార్థించడానికి సాయం చేయండి. For that, to prepare our hearts, we are looking unto Thee. The still small voice of the Spirit of God may be heard by every one of us. ప్రభా దాని మునుపుగా దాన్ని ప్రభు మేము మీ వైపు చూస్తూ ఉంటున్నాం. నీ మెలనైనటువంటి నిమలమైనటువంటి మీ స్వరము మాలో ప్రతి ఒక్కరు కూడా విందురుగాక. O Lord, many spiritual stalwarts are sitting before us. Foolish as we are standing before Thy precious people. Put the right word in our mouth. ప్రభా అనేక మంది ఆత్మ సంబంధమైన ప్రభా మరి గొప్ప ప్రజలు మా ఎదురు నిలబడి ఉంటున్నారు, కూర్చొని ఉంటున్నారు. అయితే బుద్ధిహీనులైనటువంటి మేము వారికి పరిచయం చేయడానికి ఉంటుండగా నీ మాటలు మా నోట ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. Lord, we are feeble people, but Thou art an able God. ప్రభా మేమైతే ఎంతో ప్రభా బలహీనులైనటువంటి ప్రజలను కానీ మీరెంతో ప్రభా సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. We are bringing all of us under the sprinkling of Thy precious blood. అంచేత మమ్మల్ని అందరినీ కూడా నీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ తెచ్చుకుంటున్నాం. We are claiming Thy promises for this ministry. ఈ పరిచయ కొరకైనటువంటి వాగ్దానాలు ఎత్తిపడుతున్నాం. Lord, the enormous power in Thy name may be our portion this evening. ఈ సాయంకాలం నీ నామములో ఉన్నటువంటి మహత్తరమైన శక్తి మా భాగమవును గాక. Expecting great things, ascribing all glory unto Thy holy name. In Jesus' precious name we pray. ప్రభా సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ దాని ప్రభా మీ ఎదురు నుండి గొప్ప సంగతులు ఆరోపిస్తూ ప్రభు ఎదురు చూస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారికి ప్రశస్తమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Often we read in some of the books written by Brother Bhatt Singh, and also we hear also other people preaching, and some of the senior believers, they must have heard him directly, some of the beautiful words from his mouth. తరచుగా మరి భక్త్ సింగ్ గారి యొక్క పుస్తకాల్లో మరి రాయబడినటువంటి సంగతులు మనం చదువుతూ ఉంటాము. అంతేకాదు మరి కొందరు పెద్దలైనటువంటి వారు కూడా ఆయన నోటి నుంచి వచ్చినటువంటి
ఆ యొక్క మరి ఇంత గొప్ప మాటలను దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు విని ఉంటారు. Yeah, many times we will be preaching on them also. అనేక సార్లు మనం కూడా ఈ మాటల గురించి చాలాసార్లు మనం కూడా ధ్యానం చేస్తుంటాం. So we all know what he said at one point of time, that is, the greatest privilege of a child of God is to know and to do the will of God. మనందరికీ తెలుసు ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటో. దేవుని బిడ్డకున్నటువంటి అన్నిటికంటే గొప్ప ఆధిక్యత దేవుని చిత్తం ఏంటో గురితెరగటము, ఆ దేవుని చిత్తాన్ని జరిగించడం. It is so thrilling to talk about the will of God, and also it will be very exciting to hear about the will of God. But how difficult it is to enter into the mind of God and to probe what His will is. చూడండి, దేవుని యొక్క చిత్తాన్ని గురించి మాట్లాడటం బాగానే ఉంటుంది, దేవుని యొక్క చిత్తాన్ని గురించి వినటం కూడా ఇంకా బాగుంటుంది. కానీ ఆ దేవుని చిత్తం ఏంటి, ఆయన మనసులో ఏముందని ఆ పరిశోధించి ఆయన మనసులో తెలుసుకోవటం అనేది చాలా కష్టం. So many of the spiritual phrases often we use. అందుకనే ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ సామెతల లాంటి మాటల్ని చాలా తరచుగా మనం వాడుతుంటాం. But we all know one of the ways finding the will of God for our individual lives or even for our church, we all know it is through the corporate prayer also. అయితే ఒక మార్గము మన వ్యక్తిగతంగా కావచ్చు లేక సమిష్టిగా కావచ్చు దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవడానికి ఒక మార్గము మనం కలిసి సంఘంగా ప్రార్థన చేయడం ద్వారా. It is the desire of the Lord to reveal His will unto us. When all of us, when we come together and pray with one accord. చూడండి, మనం అందరం కలిసి వచ్చి ఏకభావముతో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన చిత్తాన్ని మనకు బయలుపరచడం అనేటువంటిది దేవుని అభిష్టం. He wants to reveal or He wants to show forth the manifold wisdom of God through the church unto this world. చూడండి, లోకానికి దేవుని నానా విధములైనటువంటి జ్ఞానాన్ని దేవుడు బయలుపరచడానికి ఆయన ఇష్టపడ్డాడు. What all the Lord has planned in eternity, He wants to reveal those truths unto the world through the church. చూడండి, దేవుడు అనాది కాలంలో ఏవైతే సంకల్పించాడో ఆ సత్యాలన్నింటినీ కూడా సంఘము ద్వారా లోకానికి బయలుపరచాలని ఆయన కోరుతున్నాడు. Even in the portion what we have read in the so-called Lord's Prayer, we all know Thy will be done on earth. మనం చదువుకున్నటువంటి భాగములో ఈ ప్రభు ప్రార్థన అని పిలువబడేటువంటి దాంట్లో కూడా నీ చిత్తము జరుగును గాక అనేటువంటి మాట మనం చూస్తాం. Yes, then how to know the will of God? అలాగున్నప్పుడు దేవుని చిత్తం అనేది ఎలా తెలుసుకోవాలి? We all know there are many ways. Many times we have heard on the topic the will of God. మనందరికీ తెలుసు చాలా మార్గాలు పద్ధతులు ఉన్నాయి, దాని గురించి చాలా సార్లు మనం విన్నాం కూడా అంశాల గురించి. Almost next to the word of God, in which the will of God is, దేవుని యొక్క వాక్యం తర్వాత అంటే దేవుని వాక్యంలో దేవుని చిత్తం ఉంది. అయితే దాని తర్వాత one of the ways to find the will of God is through church prayer. That is, when the people of God come together and pray with one accord, as we have seen in Antioch, the Holy Spirit revealed the will of God. చూడండి, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రాముఖ్యమైనటువంటి మరొక మార్గము దేవుని ప్రజలైనటువంటి వారు సమిష్టిగా కూడి వచ్చి ఏకభావంతో ప్రార్థన చేసినప్పుడు అంత్యకులైనటువంటి ఆది సంఘములో దేవుని మనసును ఎలా బయలుపరిచాడో అలా బయలుపరుస్తాడు. So without finding the will of God, if you go forward, of course quite often we do like that, and we are prone to commit irreparable losses. దేవుని మనసు దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా మనం ముందుకెళ్ళినట్లయితే చాలాసార్లు మనం అలా చేస్తుంటాము. అప్పుడు ఏమాత్రము కూడా ఆ తీరలేనటువంటి నష్టాన్ని మనం తీర్చలేని నష్టాన్ని పొందుతుంటాం. Many times it happens in our lives. చాలాసార్లు మన జీవితాల్లో జరుగుతుంటుంది. Yes, in some of the areas of our life we will take some hasty step and we will be outside the will of God, and the loss that will be caused will be irreparable. చాలాసార్లు ఏదో విషయాన్ని బట్టి దేవుని చిత్తం తెలుసుకోకుండా ఆ దేవుని చిత్తం అనేటువంటి వలయం వెలుపలికి మనం వెళ్ళిపోయి ఇక ఏమాత్రం కూడా తిరిగి సమకూర్చలేనటువంటి నష్టాన్ని పొందుతుంటాం. When the Israelites are wandering in the wilderness, we all know the cloud which was there, it was compared with the will of God. మరి ఇశ్రాయేలు ప్రజలు ఈ అరణ్యంలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారి మీద ఉన్నటువంటి ఆ మేఘము దేవుని చిత్తంతో పోల్చబడింది. When we are in the will of God, ఎప్పుడైతే మనం దేవుని చిత్తములో ఉంటామో, when we are following the direction of the cloud of God, ఎప్పుడైతే దేవుని మేఘము నడుపుదల వెనుక మనం వెళ్తా ఉంటామో, then the cloud of God not only gives us guidance, when the enemy attacks us, it gives us protection also. చూడండి, మేఘము అనేటువంటిది మనకి కేవలం నడుపుదల ఇవ్వటం మాత్రమే కాదు, కానీ శత్రువు దాడి చేసినప్పుడు అది మనకు భద్రత కాపుదలను గ్రహిస్తుంది. In Exodus 13th chapter we all know
the cloud have shown the way, led them, it gave the guidance. మనందరికి తెలిసినట్లుగా నిర్గమకాండం 13వ అధ్యాయంలో వారికి మార్గం చూపటానికై ముందుగా మేఘం వెళ్ళింది. And when the enemies are chasing them, అంతేకాదు ఎప్పుడైతే శత్రువులు వారిని తరుముతా వచ్చారో, in 14th chapter, 14వ అధ్యాయంలో the same cloud which was going before them went behind them and stood between the enemies and the Israelites. It was darkness to the enemies and it was giving light to the people of God. ఆ శత్రువులు తరుముతున్న సమయంలో ఏ మేఘం అయితే వారికి ముందుగా వెళ్తా వచ్చిందో, ఆ మేఘము వారి వెనుకకు వెళ్ళి ఆ శత్రువులకు వారికి మధ్యలో నిలబడి అవతల వారికి చీకటి, వీరికి వెలుగునది కలిగించింది. So that's why we will spend sufficient time in finding the will of God before taking any decision in our lives. అందుకని మన జీవితాల్లో ఏ తీర్మానం మనం చేయడానికి మునుపుగా దేవుని చిత్తం తెలుసుకోవడానికి చాలంత సమయాన్ని మనం వెచ్చిస్తాం. Much more when we gather like this. The desire of the Lord is when the people of God gather like this and with one accord when they pray, surely He is willing to reveal. చూడండి, మరి ఎక్కువగా ఈ రీతిగా దేవుని ప్రజలైనటువంటి వారు కలిసి సమిష్టిగా వచ్చి వారు ప్రార్థన చేసినప్పుడు ఏక భావంతో ఖచ్చితంగా దేవుడు తన చిత్తం ఏంటో, తన మనసు ఏంటో బయలుపరుస్తాడు. Sometimes when we won't consult God, we are prone to commit blunders. కొన్నిసార్లు దేవుని ఆలోచన మనం అడగనప్పుడు మనము పొరపాటు చేసేటువంటి వీలు ఉంటుంది. We all know Joshua, he conquered Jericho, and after that Ai. మనందరికి తెలిసినట్లుగా మరి యెహోషువ యెరికోను జయిస్తాడు. అటు తర్వాత హాయి పట్టణము. And then before he entered into attack the other kings in Canaan, కనానులో ఉన్న మిగతా రాజులను వారిపై దాడి చేయడానికి మునుపుగా suddenly in disguise we all know the Gibeonites have come to Joshua. ఉన్నటువంటి అకస్మాత్తుగా ఈ గిబెయోనీయులు వారు మోసం చేస్తూ ఈ రీతిగా మరి యెహోషువ దగ్గరికి వస్తారని తెలుసు. మారువేషంలో He could not recognize them. ఆయన వారిని గుర్తించలేకపోయాడు. And he has not asked God also. ఆయన దేవుని కూడా అడగలేదు. And as a result of that, he signed an unscriptural treaty with some of these deceitful persons. దాన్ని బట్టి ఈ మోసం చేసేటువంటి ఈ యొక్క వ్యక్తులతో ఆయన ఆత్మ సంబంధము కానటువంటి ఒక ఒప్పందంపై సంతకం చేస్తాడు. See, you can read it in 9th chapter of Joshua. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయంలో మీరు దాన్ని చదవచ్చు. Joshua 9th chapter. యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము. Joshua 9th chapter. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం verse 14 and 15. 14-15 వచనాలు. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకై they have not asked not the counsel at the mouth of the Lord. చూడండి, వారు యెహోవా చేత సెలవు పొందకై వారి ఆహారంలో కొంత పుచ్చుకొనగా యెహోషువ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణం చేసిరి. The point is, without consulting God, this great man of God has taken a decision. ఇక్కడ సంగతి ఏంటంటే యెహోవా చేత సెలవు పొందకై ఈ గొప్ప దైవజనుడు ఇక్కడ ఒక తీర్మానం చేస్తున్నాడు. Joshua is a great man of God. యెహోషువ గొప్ప దైవజనుడు. ఆయన we all know he is the one who led the people of God into the land of promise. మనందరికీ తెలిసినట్లుగా ఆయనే వాగ్దాన దేశంలోనికి దేవుని ప్రజలను నడిపించినవాడు. Leading is something different and dividing the inheritance is a big headache. అంటే నడిపించేటువంటి సంగతి అనేది ఒక సంగతి, కానీ ఆ స్వాస్థ్యాన్ని ప్రజలకు పంచిపెట్టడం అనేది చాలా తలపోటు. Winning the country is very easy. దేశాన్ని జయించడం అనేది చాలా సులువే. But after winning, whose part is whose, it is very difficult to divide. అయితే జయించిన తర్వాత ఎవరికి ఎంత భాగం ఇవ్వాలి అది విభజించడం అనేది చాలా కష్టమైన So Joshua is a very great leader. అందుకని యెహోషువ చాలా గొప్ప నాయకుడు. And he already conquered Jericho. ఆయన అప్పటికే యెరికోపై గెలుపు పొందాడు. And we all know what has happened at Ai also. ఈ విషయంలో కూడా ఏం జరిగిందో మనందరికీ తెలుసు. Initially they were defeated. ఆరంభంలో వారు ఓడిపోయారు. And later they conquered Ai also. తర్వాత హాయి పట్టణాన్ని కూడా జయించారు. After hearing about Joshua and his continuous conquests, ఈ యెహోషువ ఆయన ఎడతెగక జయిస్తున్నటువంటి ఆ విజయాల గురించి విన్నటువంటి వారై, and some of the tribes they are dwelling in the land of Canaan and they are very sure that Joshua is going to come against them and he is going to win the battle. ఆ కనానులో ఉన్నటువంటి కొందరు జాతి వారు ఈ యెహోషువ ఖచ్చితంగా వస్తాడు, మాపై కూడా జయం పొందుతాడు, మమ్మల్ని కూడా నశింపజేస్తాడని అనుకున్నారు. And one of those tribes, the Gibeonites, in disguise, deceitfully, they have come to Joshua to make a treaty. చూడండి, ఆ కనానీయుల్లో ఒకరు అంటే గిబియోనీయులు మారువేషంలో వచ్చి ఈ యెహోషువతో సంధి చేయడానికి కొరకై మోసం చేస్తారు. And this great man of God, being deceived by them,
made an unscriptural treaty with them. ఈ గొప్ప దైవజనుడు అంటే ఆయన మోసపోయినటువంటి వాడై అలాంటి ఆత్మ సంబంధం కానటువంటి ఒక ఒప్పందాన్ని సంతకం చేస్తాడు. As a result of that, Joshua and his party literally they are fooled later. దాని కారణాన్ని బట్టి యెహోషువ ఆయనతో ఉన్నటువంటి ప్రజలంతా ఎంతో దాన్ని బట్టి మోసపోయారు, నష్టపోయారు. Later the Gibeonites brought so much trouble to these Israelites. ఆ తర్వాత ఈ గిబియోనీయులు ఇశ్రాయేలుకి ఎంతో వారు నష్టాన్ని శ్రమను కలుగజేశారు. Israelites have to fight unnecessary battles for the sake of Gibeonites. ఈ గిబియోనీయులను బట్టి ఇశ్రాయేలులో అవసరం లేనటువంటి యుద్ధాలు చేయాల్సి వచ్చింది. Almost 6 to 7 kings are there. దాదాపుగా 6 నుండి 7 మంది రాజులు ఉన్నారు. And out of them one has gone and took side of Joshua. వారిలో ఒకరు వెళ్ళి యెహోషువ పక్షాన చేరారు. And the remaining 5 kings became they were against these Gibeonites. ఈ మిగతా 5 రాజులు ఈ గిబియోనీయులకు వ్యతిరేకంగా వారు లేచారు. Why you are in our confederation? Why you have gone and joined your hands with Joshua? మీరు మాతో కలిసి ఉన్నటువంటి వారు ఎందుకని ఇప్పుడు వెళ్ళి ఆ యెహోషువతో చేతులు కలిపారు? So forget about Joshua. These 5 kings wanted to fight against these Gibeonites. ఇప్పుడు యెహోషువను ప్రక్కన పెట్టి ఈ 5 రాజులు గిబియోనీయులతో యుద్ధం చేయాలనుకుంటారు. And now what Joshua is doing? అప్పుడు యెహోషువ ఏం చేస్తాడు? Because of the treaty, the Gibeonites came running to Joshua. ఇప్పుడు ఆయన చేసినటువంటి ఆ సంధిని బట్టి ఈ గిబియోనీయులు యెహోషువ ఎదుట పరిగెత్తుకొస్తారు. And those 5 kings are coming against us protectors. ఈ 5 రాజులు మాకు వ్యతిరేకంగా వస్తున్నారు, మమ్మల్ని కాపాడంటారు. And now what Joshua has to do? అప్పుడు యెహోషువ ఏం చేయాలి? ఇంకా Because of the covenant he made with the Gibeonites, గిబియోనీయులతో ఆయన చేసిన నిబంధన బట్టి he went and fought the battle on behalf of Gibeonites. Is it not an unnecessary battle? ఆ గిబియోనీయుల పక్షాన అంటే వారి కొరకు ఆయన వెళ్ళి యుద్ధం చేశాడంటే అది అనవసరమైనటువంటి యుద్ధం కదా. Yes. Why should he fight? అసలు ఎందుకు యుద్ధం చేయాలి ఆయన? Because of the treaty he has made with Gibeonites. గిబియోనీయులతో ఆయన చేసిన నిబంధనను బట్టి Why he made that covenant with them? వాళ్ళతో ఎందుకన్నా నిబంధన చేశాడు ఆయన? Because he has not consulted God. ఎందుకంటే ఆయన దేవుని ఆలోచన అడగలేదు. So brothers and sisters, కాబట్టి సోదరి సోదరులారా, talking about the will of God is very easy, but many times we will take some hasty steps. దేవుని చిత్తాన్ని గురించి మాట్లాడటం చాలా సులువే కానీ చాలా సార్లు తొందరపాటుతో మనం తీర్మానాలు చేస్తుంటాం. Now for Joshua and his army, it is the waste of energy. Much tension was there. If any soldier in the Israelitish camp dies, it is a big loss. చూడండి, ఇక్కడ యెహోషువ ఆయన ప్రజలకి వారెంతో ఒత్తిడిలో ఉన్నారు. అంతేకాదు ఆ ఇశ్రాయేల్ ప్రజల్లో ఎవరైనా సైనికుడు చనిపోతే అది అనవసరంగా వాళ్ళు చనిపోయినట్లు నష్టం. అది This is the result of not praying. ఇదంతా ప్రార్థన చేయకపోవడం వల్ల వచ్చిన ప్రతిఫలం. Great man of God, I am not criticizing Joshua. In our day-to-day life, every day we will be doing such things. చూడండి, యెహోషువ గొప్ప దైవజనుడు, ఆయన నేను విమర్శించట్లేదు కానీ మన దైనందిక జీవితంలో చాలా సార్లు ఇలాంటివి చేస్తుంటాం. Those things are recorded for our edification. ఈ సంగతులన్నీ మన క్షేమాభివృద్ధి కొరకు రాయబడ్డాయి. Don't do like that. అంటే ఇలా చేయవద్దని. So, without consulting God, without praying, without knowing God's will, an unnecessary covenant, as a result of that, see these unwanted battles in their life. చూడండి, యెహోవా చేత సెలవు పొందకై ఆయన సిద్ధమేంటో తెలుసుకునకుండా ప్రార్థన చేయకుండానే ఆయన చేసినటువంటి ఆ సంధిని బట్టి అనవసరమైనటువంటి యుద్ధాలు ఆయన జీవితాలు వచ్చాయి. That's why we gather together as a church to know the will of God for our lives, both individual and corporate. అందుకని మనం సంఘంగా కలిసి సమిష్టిగా ప్రార్థన చేయడానికి ఎందుకు వస్తామండి? దేవుని చిత్తం మన వ్యక్తిగత జీవితం కొరకై సమిష్టిగా మన అందరి కొరకే తెలుసుకోవడం కొరకు. Yes, when you kneel down, మనం ఎప్పుడైతే మోకాలు ఉంటామో God will reveal His will. దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. If we catch the will of God firmly, దేవుని చిత్తాన్ని మనం దృఢంగా మనం పట్టుకుంటే then we will be safe. అప్పుడు మనం భద్రంగా ఉంటాం. I was thinking about these birds which are on the trees, you know. ఈ చెట్ల మీద ఉండేటువంటిది ఈ పక్షుల గురించి ఆలోచిస్తా ఉన్నాను. Night time they will be sitting just like on the branch, and throughout the night they will be sleeping, but they will not fall. We are sitting on a wonderful chair and sometimes we will fall. అంటే ఈ పక్షులు రాత్రి వేళ కొమ్మలపై కూర్చుంటాయి, నిద్రపోతుంటాయి కళ్ళు మూసుకొని. రాత్రంతా కింద పడు మనం అంత మంచిగా ఉన్నటువంటి కూర్చి దాంట్లో కూర్చొని కూడా నిద్ర వచ్చి కొనికి కింద పడతాం. Isn't it? Sometimes 6x6 cot also we will be under the cot. కొన్నిసార్లు 6 అడుగుల మరి మంచం ఉన్నా కింద పడిపోతాం. మంచం కిందకి వెళ్ళిపోతాం. మా సైజ్ కిందకే పోతాం. So see, how those birds are so safe. ఆ పక్షులు ఏ రీతిగా అంత భద్రముగా క్షేమంగా A ఉంటాయి. very small bird, చిన్న పక్షి what it will catch there? అక్కడ దేన్ని అది గట్టిగా పట్టుకొని Why ఉంటుంది. it is not falling? Sometimes the wind also will be there. ఎందుకు అది పడిపోవట్లేదు? కొన్నిసార్లు గాలి కూడా వీస్తుంటాయి. So if you watch I spoke to out of my personal interest because the doubt came, one ornithologist, that is
the one who is an expert in these birds and its science. మరి ఇది నా వ్యక్తిగతంగా దీని గురించి తెలుసుకోవాలనుకున్నాను కనుక ఈ పక్షులను గురించినటువంటి ఒక వ్యక్తి అంటే శాస్త్రజ్ఞుడు ఆర్నిథాలజిస్ట్ ఆయన అడిగాను. And how the bird manages, why it will not fall. ఈ పక్షి ఎలాగ పడిపోదు, ఎలాగ అలా ఉండగలుగుతుంది అని అడిగాను. And he told. ఆయన చెప్పాడు. And I verified it in internet also. ఇంటర్నెట్ లో కూడా దాన్ని నేను చూసి నిర్ధారణ చేసుకున్నాను. And what that person, that scientist told is, ఆ శాస్త్రజ్ఞుడు ఏం చెప్పాడంటే, the secret is in its legs. ఆ రహస్యము దాని కాళ్ళలో ఉందని చెప్పాడు. Then what is that? అదేంటి? So when I asked, ఆయన అడిగినప్పుడు he told, ఆయన చెప్పాడు, the legs of the bird are so constructed, ఈ మరి పక్షి కాళ్ళను దేవుడు ఎలాగ నిర్మించాడంటే, when it is bent on its knees, ఎప్పుడైతే అది మోకాళ్ళ మీద వంగి అలా ఉంటుందో, immediately the claws contract and grips like our steel clip the bark of that tree. చూడండి, ఈ దానికి ఉన్నటువంటి ఆ వేళ్ళు కానీ గోర్లు కానీ ఆ కొమ్మను ఎంత గట్టిగా పట్టుకుంటాయంటే, మన క్లిప్పులు, స్టీల్ క్లిప్పులు ఉంటాయి కదా బట్టలు పెట్టి, అది ఎలా గట్టిగా పట్టుకుంటుందో. Sometimes we are using those steel clips, when we just put it and just bend those two sides, it is so firm and it will not, no paper will fall down. చూడండి, ఈ స్టీల్ క్లిప్స్ కొన్నిసారి వాడుతూ ఉంటాం, రెండు మధ్యలో అలా గట్టిగా మనం అనిచి పెట్టామంటే ఆ కాగితాలు పడిపో. So the legs of the bird are so constructed, when just they bend their knees, immediately the claws will just grip like that. Whatever may be the force, it is so gripped like that. చూడండి, ఈ పక్షి యొక్క కాళ్ళను ఎలా నిర్మించబడ్డాయంటే, అది మోకాళ్ళు అంటే దాని యొక్క మోకాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అలా ఉంగిందంటే వెంటనే దాని యొక్క వేళ్ళు లేక గోర్లుగా కొమ్మను గట్టిగా పట్టుకుంటాయి. Till the knees are unbent. Once again, if that comes out of bending position, then only and the claws will be loose. ఎంతవరకు అయితే అది మోకాళ్ళు అలాగా వంగి ఉంటుందో అంతవరకు అది గట్టిగా పట్టుకొని ఉంటుంది. అది అలా పైకి లేచినప్పుడే అవి వదులుగా అవుతాయి. As long as it is upon its knees, it will have a firm grip. అంటే అది ఎంత వరకు అయితే మోకాళ్ళపై ఉంటుందో అంతవరకు దృఢమైన పట్టు ఉంటుంది. That's why whatever may be the wind or whatever may be the intensity of its blowing, though it is a small bird, it will not fall. అందుకని ఆ చుట్టూ ఎంత గాలి వస్తున్నా కూడా, అది ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా చిన్న పక్షి కానీ పడిపోదు. I believe this is a wonderful parallel to our prayer life. ఇది నమ్మేది ఏంటంటే మన ప్రార్థన జీవితానికి ఎంత అద్భుతమైన పోలిక. God's will is like that. దేవుని చిత్తం అలాంటిది. Truly when you come upon our knees, surely we can have wonderful grip over the will of God. చూడండి, ఎప్పుడైతే మన మోకాళ్ళపై మనం వస్తామో దేవుని చిత్తమును గురించిన దృఢమైన పట్టు మనం పొందుతాం. We can hold his will very tightly. ఆయన చిత్తాన్ని ఎంతో గట్టిగా మనం పట్టుకోగలుగుతాం. For example, Daniel. ఉదాహరణకి దానియేలు. We all know his prayer life. మనందరికీ తెలిసిన ప్రార్థనా జీవితం. 2:17. దానియేలు 2:17 Yes, when Nebuchadnezzar had the dream, ఎప్పుడైతే నెబుకద్నెజరు తన కలగన్నాడు, he went to his house and prayed. ఆయన తన ఇంటికి పోయి ఆయన ప్రార్థన చేశాడు. When Darius signed a decree to throw Daniel into the lion's den, ఎప్పుడైతే దర్యావేషు దానియేలు సింహంలో పడవేయాలనేటువంటి శాసనాన్ని జారీ చేశాడు, and immediately in Daniel 6:10 he went to his house and prayed. ఆయన వెంటనే ఆ దానియేలు 6:10లో తన ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాడు. Same thing is repeated in 9th chapter of Daniel verses 3 and 4. ఇదే విషయము దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3-4 వచనాల్లో చూస్తాం. Though all the other Jews they faltered, but Daniel was having a firm grip in the most adverse situation. చూడండి, మిగతా యూదులు అనేక మంది వారు తోట్రిల్లిపోయినా కూడా ఎంతో విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో దానియేలు దృఢమైన పట్టు కలిగి ఉన్నాడు. We really wonder. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. A man of God, more than 90 years of age, being a prime minister for more than 70 years, when it came to prayer, it is written in 6:10 of Daniel, he knelt down. చూడండి, ఇది మనకి ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆయన 90 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధుడు, అంతే కాదు ప్రధానమంత్రిగా 70 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆయన దానియేలు గ్రంథం 6:10లో మనం చూస్తాం ఏంటంటే ఆయన మోకాళ్ళని ప్రార్థన చేశాడు. Not an young man, యవనస్తుడు కాదు, 90 plus, 90 సంవత్సరాలు దాటినటువంటి వాడు, and not an ordinary man, అంటే సామాన్యుడు కాదు. prime minister in various kingdoms, ఆయన వేరు వేరు రాజ్యాల్లో ప్రధానమంత్రిగా ఉన్నాడు. and not only that, అంతేకాదు those knees never bent before any power except the God of heaven. ఆ మోకాళ్ళు ఆ పరలోకమందు దేవుని సన్నిధిలో తప్ప ఏ శక్తి ఎదుట వంగలేదు. Why
Shadrach, Meshach and Abednego they were thrown into the fiery furnace? ఎందుకని శద్రక్ మెషక్ అబేద్నెగోలు మండుతున్న అగ్నిగుండంలో పడవేయబడ్డారు? Because they were not willing to bend or bow before that image. ఎందుకంటే ఆ ప్రతిమ ఎదుట సాగిలపడటానికి గాని మోకాలొంగటానికి గాని వాళ్ళు ఇష్టపడలేదు. That's why they were thrown into the fiery furnace. అందుకని ఆ అగ్నిగుండంలో పడవేయబడ్డారు. The knees of these people they never bent before any power of this earth. ఈ ప్రజల అంటే వీళ్ళ యొక్క మోకాలు లోకంలో ఉన్నటువంటి ఏ శక్తి ఎదుట వారి మోకాలు ఉంచలేదు. But when they came to the presence of God, అయితే వారు దైవ సన్నిధికి వచ్చినప్పుడు such great people, ఇలాంటి గొప్ప వ్యక్తులు they knelt down and prayed. వారు మోకాళ్ళని ప్రార్థన చేశారు. Like that bird, when the legs are bent, immediately a great grip on the will of God. అదే రీతిగా పక్షులు ఎలాగనైతే మోకాలు వంగగానే పట్టు బిగిస్తుందో అలాగనే దేవుని చిత్తము కూడా దేవుని చిత్తంపై కూడా ప్రార్థన అలాంటి పట్టునిస్తుంది. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి when we సహోదరులారా, gather like this, God is willing to reveal His will for our individual and also family and also church life. ఈ రీతిగా మనం ప్రార్థన కూడా వచ్చినప్పుడు దేవుడు తన చిత్తాన్ని వ్యక్తిగత జీవితం కొరకేంటి, కుటుంబ జీవితం కొరకేంటి, సంఘ జీవితం కొరకు కూడా ఆయన బయలుపరుస్తాడు. Yeah, with one accord we have to pray, not criticizing one another. ఏక భావంతో మనం ప్రార్థన చేయాలి, ఒకరినొకరు విమర్శిస్తూ కాదు. If you start criticizing one another, it will not be a prayer meeting. You are murdering the prayer meeting. మీరు ఒకరినొకరు విమర్శిస్తూ ప్రార్థనలో చేస్తున్నట్లయితే ప్రార్థన కొడుకు కాదు, దాంట్లో ఒకరినొకరు మీరు హత్య చేస్తున్నట్లుగానే ఉంటుంది. ప్రార్థన కొడుకుని హత్య చేస్తున్నట్లు. Any value for the prayer meeting? ఆ ప్రార్థన కొడుకుకి ఇక విలువే ఉండదు. Yeah, there may be some differences. కొన్ని భేదభావాలు I ఉండవచ్చు. may not agree with you what you are saying. మీరు చెప్పే దానికి నేను అంగీకరించకపోవచ్చు. See, even then there are some common things. అయినా కూడా కొన్ని సామాన్యంగా ఉండేటువంటి సంగతులు ఉన్నాయి. So here, ఇక్కడ మనం quickly చూస్తాము. in 5 to 6 minutes we are going to close. That is from the prayer in Matthew's Gospel. 5-6 నిమిషాల్లో మనం ముగించేస్తాము. మత్తయి సువార్తలో ఉన్నటువంటి ప్రార్థనలో మనం చూస్తే Yes, verses 7 and 8, chapter 6. 6వ అధ్యాయము 7-8 వచనాలు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. Yeah, there should not be any vain repetitions. చూడండి, ఆ వ్యర్థమైన మాటలు మరలా వచించేది ఉండకూడదు. See, we have to pray repeatedly but not vain repetitions. మనము మాటలను తిరిగి దేవునికి చెప్పవచ్చు, అవే మాటలు కానీ వ్యర్థమైన మాటలు We వచింపవద్దు. can pray time and again, 10 times we can pray. మనం కావాలంటే మరలా 10 సార్లు ప్రార్థన చేయవచ్చు. Lord Jesus Christ prayed in the Garden of Gethsemane, Matthew's Gospel, chapter 26, in verse 39, verse 42. Prayed repeatedly. There is nothing wrong in praying repeatedly, but vain repetitions, that is written about here. యేసు ప్రభువు వారు కూడా మనం గమనిస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనంలో అలాగే 42వ వచనంలో మరలాదే ప్రార్థన చేస్తాడు. కాబట్టి ప్రార్థన మరలా చేయొచ్చు కానీ వ్యర్థమైనటువంటి మాటలు వచింపవద్దు. What is vain repetition? వ్యర్థమైన మాటలు వచించడం అంటే ఏంటి? That will not come from the heart, just we are accustomed to utter those words. అవి హృదయములో నుండి రావు, మేము ఆ మాటలు అలవాటుగా చెప్పేస్తుంటాం. Easily we can tell. సులువుగా చెప్పవచ్చు మనం. పరలోకమందున్న మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, కోట్ల కొలది వందనాలు, లక్షల కొలది స్తుతులు చెల్లిస్తున్నాం. మీకు కోట్ల కొలది లక్షల కొలది స్తుతులు చెల్లిస్తున్నామంటాం. పరిశుద్ధుడు అయిన దేవా, పరిశుద్ధుడు అయిన దేవా. Again that sentence will come. మరలా అదే మాట వస్తుంది. నీకు ఈ కోట్ల కొలది లక్షల కొలది 5 నిమిషాల ప్రార్థనలో 20 సార్లు వస్తుంది. ఈ కోట్ల కొలది లక్షల కొలది అనేది 5 నిమిషాల ప్రార్థనలో 5-10 సార్లు వచ్చేస్తుంది. It is known as ఊత పదం. దీన్ని ఊత పదం అంటారు. That will not come from the heart. అది హృదయంలో నుండి రాదు. So that is killing the others times also. Others time also. అది ఇతరుల సమయాన్ని కూడా తీసుకుంటుంది. Same sentence 10 times. అదే వరసం అదే మాటలు 10 సార్లు చెప్తారు. So we must be careful what we are uttering. We must have that consciousness. అందుకనే ఏం పలుకుతున్న మాటలు అనేవి ఎరిగి మనం చెప్పాలి. Yeah, I am not an exception. Every one of us we commit that mistake. నేనే మినహాయింపు కాదు, మనలో ప్రతి ఒక్కరు ఈ పొరపాటు So that's why చేస్తుంటాం. when we are praying, that prayer must be from the heart. అందుకనే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన హృదయంలో నుండి రావాలి. The worldly people, they will say vain repetitions. లోకస్తులు వ్యర్థమైన మాటలు వచిస్తారు. Yes, right from the morning till the evening. Oh Baal, where are you? Oh Baal, where are you? Come down. 1 Kings 18th chapter. Those heathen priests, they were crying same word till the evening. చూడండి, మనం గమనిస్తాం మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో అనిలైనటువంటి ఆ బయలు యాజకులు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా వారు బయలా తిరిగి మా యుద్ధకు రండి, ఆ జవాబు ఇవ్వండి అని ఆ దినమంతా అవే మాటలు పలుకుతూ ప్రార్థన చేస్తారు. Vain repetition. వ్యర్థమైన మాటలు Let us pray sincerely. కాబట్టి మనం యథార్థంగా ప్రార్థన చేయాలి. Reciting the memorized prayers
is vain repetition, same prayer. కంటత పెట్టినటువంటి ప్రార్థనలు మరలా మరలా వాటిని ఆ పలకటం చెప్పడం అనేది వ్యర్థమైన మాట. But Jesus Christ is telling the heathen are like that, you should not be like that. యేసు ప్రభువు అంటున్నాడు అన్యజనులు అలా ఉంటారు కనుక మీరు అలా ఉండకూడదు అంటాడు. God won't answer insincere prayers. దేవుడు యథార్థత లేని ప్రార్థనలకు జవాబు ఇవ్వడు. He knows our need. ఆయనకి మన అవసరం ఏంటో తెలుసు. Verse 8. 8వ The వచనం, Father knoweth what things ye have need of. మీరు మీ తండ్రిని అడగకమునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. But why we have to pray when God knows the needs? దేవునికి మన అవసరత తెలిసినప్పుడు ఎందుకు ప్రార్థన చేయాలి? But this prayer is a God appointed way. Whether we understand it or not, when God appointed, we have to follow that. ఇది మనకు అర్థమైనా కాకపోయినా ప్రార్థన దేవుడు నియమించినటువంటి మార్గం పద్ధతి కనుక మనం ప్రార్థన చేయాలి. Though God knows our needs, దేవునికి మన అవసరతలు తెలిసినప్పుడు James is writing in chapter 4 verses 2 and 3, you are not asking, that's why you are not getting. So we have to ask. యాకోబు రాసిన పత్రిక 4:2-3 వచనాల్లో యాకోబు అంటాడు మీరు అడుగుట లేదు గనక మీరు పొందుట లేదు అంటాడు. కనుక మనం ప్రార్థన చేసి అడగాలి. So though God knows all our needs, దేవునికి మన అవసరతలన్నీ తెలుసు. even before we were born, He knows our needs. మనం పుట్టక మునుపే మన అవసరతలు ఏంటని తెలుసు. But the God appointed way of answering our needs is through our asking. That's why we come to the prayer meeting. కాబట్టి దేవుడు మనం అడిగిన దానికి మన అవసరతలు తీర్చడానికి మార్గం ఏంటంటే మనం అడగాలని. So the first thing is we must pray sincerely. కాబట్టి మొదటి సంగతి ఏంటంటే మనం యథార్థంగా ప్రార్థించాలి. What are the words that are going out of our mouth? We must have that consciousness. మన నోటి నుండి వచ్చేటువంటి ఆ మాటలు ఏం పలుకుతున్నామని ఎరిగి మనం ప్రార్థన. We are talking to God, we must weigh our words. దేవునితో మనం మాట్లాడుతున్నాం గనక మనం మాట్లాడేటువంటి మాటలు ఏంటనేది మనం We are talking మాట్లాడాలి. to a big officer, how careful we are. మనము పెద్ద అధికారితో మాట్లాడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా He will మాట్లాడాలి. give us only 1 minute or 2 minutes interview. ఒక నిమిషమో 2 నిమిషాలు మాత్రమే మనకి ఇస్తాడు ఆ వ్యక్తి. And if you are talking more and more, he will not hear only what you want. You come and tell in a nutshell, he will tell. మీరంతా అక్కడిక్కడ సంగతులన్నీ చెప్తా ఉంటే ఆయన ఏమంటాడంటే కట్టే అన్నట్లు చెప్పాలా తెలిసి అన్నట్లు అంటాడు. So that is very important. కాబట్టి అది చాలా ప్రాముఖ్యం. Especially in a church prayer like this, because many are desiring to pray. ప్రత్యేకంగా ఇలాంటి సంఘ ప్రార్థనలో చాలా మంది ప్రార్థన చేయాలని ఆశపడుతుంటారు. And secondly, రెండోదిగా praying in God's will. That is from verse 9 to 13. That is the will of God. 9 నుండి 13 వచనాల్లో చూస్తే దేవుని చిత్తాన్ని అనుసరించి ప్రార్థన చేయాలి. So this Lord's prayer, it is not to memorize. Okay, memorizing God's word is very good, but God is telling this is the manner of praying. చూడండి ఇక్కడ ప్రభు ప్రార్థన ఉన్నప్పుడు దాన్ని కంటత పెట్టి ప్రార్థన చేయటం అని కాదు. కంట చేయటం మంచిదే, కానీ దేవుడు చెప్తున్న సంగతి ఏంటంటే ప్రార్థనలో ఇది విధానం అంటాడు. Memorizing and repeating once again, though it is the Lord's prayer, it will become vain repetition. చూడండి అది ప్రభు చెప్పిన ప్రార్థన అయినా దాన్ని కంటత పెట్టి ఏం ఆలోచన లేకుండా పలకటము అది మళ్ళీ వ్యర్థమైనటువంటి మాటలు అయిపోతాయి. The prayer the Lord taught us is a pattern, it is not a substitute. చూడండి ఇక్కడ ప్రభు చెప్పినటువంటి నేర్పించిన ఈ ప్రార్థన అదొక నమూనాగా చేసిన ప్రార్థన కానీ అది ఒక ప్రత్యామ్నాయంగా ఇలాగే చేయాలనేటువంటిది కాదు. Should be our prayer, మన ప్రార్థన ఏమై ఉండాలి? Lord thy will be done on earth. ప్రభువా భూమి మీద నీ చిత్తం నెరవేర్చబడాలి. For that we have to know that will. దీని కొరకే మనం ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. Yes, for that we are coming together. దాని కొరకే మనం కలిసి వస్తున్నాం. So we can pray out for our physical needs and God's guidance. So many other needs will be there. మన భౌతిక అవసరతల కొరకే ప్రార్థన చేయవచ్చు, మన అడుగుదల కొరకు ప్రార్థన చేయవచ్చు, ఇంకా అవసరతలు ఉంటాయిలాగా. Now before we enter into a time of prayer, ఇప్పుడు మనం ప్రార్థన సమయంలో ప్రవేశించడానికి మునుపు the third thing is మూడవ సంగతి we ఏంటంటే have to pray with forgiving spirit. మనం క్షమాపణ హృదయముతో ప్రార్థన చేయాలి. That is verses 14 and 15. 14-15 వచనాలు. Prayer of a sinner starts with mercy and ends with mercy. పాపి చేసే ప్రార్థన మనం గమనిస్తే కనికరంతో ఆరంభించబడుతుంది, కనికరంతో ముగించబడుతుంది. Lord have mercy on me will be that prayer. ఆ ప్రార్థన యొక్క ఆరంభము ప్రభువా పాపినైన నన్ను కరుణించు అని. And then God will show the mercy. That is the end of the prayer. అప్పుడు ప్రభు కనికరం చూపిస్తాడు, అది ప్రార్థనకి ముగింపు. Church prayer is not a sinner's prayer, it is a child's prayer, a saint's prayer. We have gathered here as the children of God. చూడండి సంఘ ప్రార్థన అన్నప్పుడు పాపి చేసే ప్రార్థన లాంటిది కాదు, దేవుని పిల్లలు చేసే పరిశుద్ధులు చేసే ప్రార్థనలు గనక ఆయన ప్రజలుగా మనం ప్రార్థన చేయడానికి వచ్చాం. There is a difference between a sinner's prayer and a saint's prayer. ఓ పాపి చేసే ప్రార్థనకి ఓ పరిశుద్ధుడు చేసే ప్రార్థనకి తేడా ఉంటుంది. A sinner may ask 100 things, God will not hear. First of all, you must become the child of God. The only prayer any sinner can offer is have mercy on me. That is the only prayer. After that,
being accepted by the Lord, then he can pray for many requests. ఓ పాపి మనం గమనించినట్లయితే 100 ప్రార్థన చేయొచ్చు కానీ దేవుడు వాటిని అంగీకరించడు. నువ్వు మొదట చేసే ప్రార్థన కనికరం కొరకే నువ్వు ప్రార్థన చేసే, పాప క్షమాపణ కొరకే ప్రార్థన చేస్తే తర్వాత మిగతా దేవుడు వింటాడు కానీ అంతవరకైనా ప్రార్థన If you are not born again, if you are still living in sin, if you have not become a child of God, 1 hour you may pray, for 1000 requests you may pray, that will not go anywhere. చూడండి, మారు మనసు రక్షణ లేకుండా దేవుని బిడ్డగా కాకుండా గంట సేపు ప్రార్థన చేసినా ఎంతసేపు ప్రార్థన చేసినా అంత వ్యర్థమైపోతుంది. దేవుడు వాటిని You cannot call him as my loving heavenly father because he has not become your father. నీకు ఆయన ప్రేమగా తండ్రిగా కాలేదు గనక ప్రేమ గల మా పరలోక తండ్రి అని అనలేను. Yes. The only prayer a sinner can offer is, Lord have mercy on me. That is the thing. అందుకని ఒక పాపి చేయగల ప్రార్థన ఒకటి, పాపినైనా నన్ను కరుణించు అని. And after that, when you become a child of God, ఆ తర్వాత నువ్వు దేవుని బిడ్డ అయిన తర్వాత, that is not sinner's prayer, it is a child of God or a saint's prayer. ఆ తర్వాత నువ్వు చేసే ప్రార్థన ఒక పాపి చేసే ప్రార్థన కాదు కానీ పరిశుద్ధుడు చేసే ప్రార్థన, దేవుని పిల్లలు చేసే ప్రార్థన. Yes, this prayer meeting, church prayer means the children of God are praying. సంఘ ప్రార్థన అన్నప్పుడు దేవుని పిల్లలు ప్రార్థన చేస్తున్నారు. A child sometimes he will grieve the heart of his father. కొన్నిసార్లు ఆ పిల్లలు మనం గమనిస్తే తండ్రి హృదయాన్ని గాయపరుస్తారు. And as the children ask forgiveness from the parents, it is something like parental type of forgiveness. ఆ పిల్లలు తండ్రిని క్షమాపణ అడిగినప్పుడు తల్లిదండ్రులు క్షమించినట్లుగా ఉంటుంది. So having forgiving spirit means క్షమాపణ హృదయం కలిగి ఉండటం అంటే being the people who received mercy, who are enjoying the mercy of God, we also must show mercy towards other people. మనము దేవుని కనికరాన్ని పొంది అనుభవిస్తున్నటువంటి వారంగా మనం కూడా ఇతరులకు ఆ కనికరాన్ని చూపించాలి. Here the principle is the mercy begets mercy. ఇక్కడ నియమం ఏంటంటే కనికరాన్ని కలుగజేస్తాం. Yes, we must forgive other people. అంటే మనం ఇతరులను క్షమించాలి. Because that is the condition the Lord put in 14 and 15. ఈ షరతుని 14-15 వచనాలు ప్రభు ఉంచాడు. Forgiving a person, it don't mean that we are agreeing for what all he is telling. ఒక వ్యక్తిని క్షమించడం అంటే దాని అర్థము ఆయన చెప్పిన దానికంతా మనం సమ్మతించడం But కాదు. only to maintain a peaceful relation. I am not having anything against you. అయితే సమాధానపూర్వకమైనటువంటి ఒక బాంధవ్యాన్ని కొనసాగించడం, నీకు వ్యతిరేకంగా నాకేది లేదు. After the other person is forgiven, probably once again he may be going in the wrong way. We cannot, because he is we have forgiven him, we will not join our hands with him. చూడండి, ఒక వ్యక్తిని మనం క్షమించేసాం కానీ క్షమించిన తర్వాత ఆ వ్యక్తి తప్పు మార్గంలో వెళ్తా ఉంటే మనం ఇంకా ఆ మార్గంలో ఆయనతో పాటు వెళ్ళలేము. Forgiving means we are not having anything against you. As the Lord has forgiven me, I have forgiven. క్షమించడం అంటే నీకు వ్యతిరేకంగా నా మనసులో ఏది లేదు, ప్రభు నన్ను క్షమించినట్లు నేను నిన్ను క్షమించేశాను. We are having very limited time in this world. ఈ లోకములో మన సమయం చాలా తక్కువ, Very few years. కొన్ని సంవత్సరాలు మాత్రమే. And actually the value time is only few hours. నిజానికి అంతా మనం విలువ చూస్తే కొన్ని గంటలు మాత్రమే. In each day maybe 2 or 3 hours maximum you will be having some leisure time. దినాన్ని మనం గమనిస్తే ఎక్కువ అంటే 2-3 గంటలు మాత్రమే మనకు ఖాళీ సమయం దొరుకుతుంది. ఈ 2-3 గంటలు కూడా బైబిల్ మానేసి కొట్టుకుంటూ మొదలు పెడితే వాట్ టైప్ ఆఫ్ బిలీవర్స్ ఆర్ వి? ఈ 2-3 గంటల్లో కూడా ఈ దేవుని వాక్యం పక్కన పెట్టి కొట్టుకుంటే మనం ఏ రకమైనటువంటి విశ్వాసం? So that's why you should not have anything. We may not agree with their policies, but the thing is we should not have anything against others that will lighten our heart. చూడండి, క్షమించడం అంటే ఇతరులను చెప్పేదానికంతా సమ్మతించడం కాదు, కానీ వాళ్ళకి వ్యతిరేక మన హృదయంలో ఏది లేనప్పుడు మన హృదయాలు తేలికగా ఉంటాయి. Maintaining peaceful relationship with God and man. దేవునితోనూ మనుషులతోనూ సమాధానపూర్వకమైనటువంటి సంబంధాన్ని కాపాడుకోవటం. So keeping these few thoughts in our mind. కాబట్టి ఈ కొన్ని తలంపులు మనసులో కలిగినటువంటి వాళ్ళమై, Yes, let us bring forth our personal petitions, the church needs, and as the Lord burdens you, and within the framework of the message. కాబట్టి మన వ్యక్తిగత అక్కర్లు కావచ్చు, సంఘ అవసరతలు కావచ్చు, చెప్పబడినటువంటి వాక్యం అనుసరించి మనం ప్రార్థనలో ఉంచుతాం. Yeah, we are talking to God in prayer. Let us be very careful. మనం ప్రార్థనలో దేవునితో మాట్లాడుతున్నాం కనుక మనం చాలా జాగ్రత్తగా మన మాటలు పలకాలి. So because others are hearing, I will pray as I like. I am most courageous man. Your courage will not be useful here. ఇతరులు వింటా ఉన్నారు కనుక నేను చాలా ధైర్యశాలిని, నా నోటికి వచ్చిన పలుకుతానంటే ఈ ధైర్యం ఇక్కడ పనిచేయదు. Because you are talking to God, not to man. గమనించాలి, దేవునితో మనం మాట్లాడుతున్నాం, మనుషులతో కాదు. One more thing is, మరొక సంగతి ఏంటంటే, when you are sending prayer requests, send with
little bit elderly people, not the children, they will be running here and there. మీరు ప్రార్థన మనవులు పంపిస్తూ ఉన్నప్పుడు కొద్దిగా మరి పెద్దవాళ్ళతో మీరు పంపించండి. చిన్న పిల్లలు, మరీ చిన్న పిల్లలు వారు పరిగెత్తుతూ ఉంటారు. Some people after starting the prayer and they will be sending the request, here we are praying and that boy will come and disturb like this. That is totally wrong. కొందరు చివరి ప్రార్థన ఇక్కడ నుంచి మొదలు పెట్టిన తర్వాత వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే అబ్బాయి వచ్చి ఆ చేతుల్లో పేపర్ పెడతా ఉంటాడు. మీ మనవు తెలుసు, just try to write in advance and just pass it on. మీకు ముందుగానే అది రాసి మాకు అక్కడ పంపించండి. So as the Lord leads, as per the burden given by God, let us enter into the time of prayer. Almost 50 minutes time is there. We will spend some time in prayer. దేవుడు Be brief. భారమించిన కొలది 50 నిమిషాల వరకు సమయం ఉంది. క్లుప్తంగా ప్రార్థన చేస్తాం. Many are having the desire to pray. ఎందుకంటే చాలా మంది ప్రార్థన చేయాలనుకుంటే show the hand, they will give the mic and you can pray out. మీరు ప్రార్థన చేయాలని కోరుతున్నట్లయితే మీ చేయి పైకి చూపించండి, మీ అతను మైక్ తీసుకొని వస్తారు, ప్రార్థన చేయవచ్చు. ఇప్పుడు ప్రార్థనలోకి వెళ్తాం. ఒక సహోదరుడు ఆరంభించండి. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకైన మా దేవ, జీవం కలిగిన తండ్రి, సర్వశక్తి అయిన దేవ, సర్వాధికారమైన ప్రభా, ఈ రాత్రి వేళ సమయంలో మరొకసారి